క్రిస్మస్ పండుగ పేరుతో పాపాలు చేస్తున్నామేమో. క్రిస్మస్ పండుగ పేరుతో పాపాలు చేస్తున్నామేమో అనేటటువంటి పాఠం మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. సర్వసాధారణంగా ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ, దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ, దేవుని ప్రజలు ఉంటారో అక్కడ సాతాను కూడా బలంగా పనిచేస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే మనందరికీ తెలుసు. ఒక ప్రదేశంలో ముంగిసలు తిరుగుతున్నాయి అనుకోండి, అక్కడ ఖచ్చితంగా ఏముంటాయి అనుకుంటాం మనం? పాములు ఉంటాయి అనుకుంటాం. పాములు ఉన్నటువంటి చోట ముంగిసలు ఉంటాయి, ముంగిసలు ఉన్నటువంటి చోట పాములు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళిద్దరికి పడదు, వీటన్నిటికీ పడదు. సేమ్ దేవుడికి దెయ్యానికి పడదు. దేవుని పిల్లలకు లేదా దేవుని సంబంధులకు సాతాను సంబంధులకు పడని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మధ్య వైరం ఉంటుంది, వారి మధ్య యుద్ధం ఉంటుంది. అటు సాతాను క్రియలు దేవుని పిల్లల యొక్క తిన్నని మార్గాన్ని చెరిపే విధంగా ఉంటాయి. భక్తి జీవితాన్ని భ్రష్టు పట్టించేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఎప్పుడు కూడా చేస్తూ, పురుగొలుపుతూ, ఉసిగొలుపుతూ, మభ్యపెడుతూ, మాయ చేస్తూ ఉండేటటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి ఒకవైపు. మరోవైపు దేవుని పిల్లల సమాజాన్ని దేవుడు తనదైనటువంటి శైలిలో కాపాడుకోవటానికి ప్రయత్నాలు గట్టిగా చేస్తూ ఉంటాడు. అటు దేవుడు దేవుడి యొక్క క్రియలకు, సాతాను యొక్క క్రియలకు మధ్య మనం ఉన్నాం అన్నటువంటి విషయం ఎవరు మర్చిపోకూడదు. ఈ క్రమంలోనే సాతానుడు తెలివిగా, వాడికి సర్వలోక మోసగాడు అన్నటువంటి పేరు ఊరికే రాలే. వాళ్ళు ఎట్లా మోసగించగలడు అనేటువంటి రీతిగా ఆలోచన చేస్తే, మీకందరికీ నేను శత్రువును కాదు, ఎవరో నా గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అసలు మీరు ఎంత మోసపోతున్నారో మీకు నేర్పిస్తాను నేను, మీరు ఎంత నా మాట వింటే బాగుపడతారో మీకు చెప్తాను, మీరు బాగుపడండి, నేను మీ శ్రేయోభిలాషుని, నేను మీ మిత్రుణ్ణి అనేటటువంటి రీతిగానే, నిజంగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది నేదే అన్నట్టుగా ఉంటుంది వాడి నడిపింపు. ఉదాహరణకి ఏదైనా తోటలో జరిగినటువంటి సందర్భమే ఆలోచన చేస్తే మనకు అందరూ తెలుసు. అక్కడ వాడు ప్లే చేసినటువంటి ఆ విధానం ఎంత కుయుక్తితో కూడిందనంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలామంది మేధావులు ఉన్నారు, చాలామంది విజ్ఞానవేత్తలు ఉన్నారు, చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా సాధించిన వాళ్ళు ఉన్నారని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. వాళ్ళందరికీ మూల పురుషులు అమ్మా నాన్నలు వాళ్ళు, ఆదాము హవ్వలు. అటువంటి వారి దగ్గర వాడు చెప్పినటువంటి మాటలు ఎంత తీయనిగా ఉంటాయి, తేనె పూసిన కత్తి అంటారే అట్లా ఉంటాయనంటే, ఒక్కటే విషయం చెప్పుకుంటూ రావడం ఏం జరిగిందనంటే, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మీకేం కాదు, మీ ఇష్టం, మీరు ఏమైనా చెయ్యండి, ఏం పర్లేదని ఎవరన్నా చెప్తున్నారంటే మనతో, వాళ్ళు చాలా ప్రమాదకారులు అని మీరు మర్చిపోకండి. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, అసలు మీరు ఎట్లా పోయినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు అనేటటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మనల్ని పురుగొలుపుతారో వాళ్ళకంటే ప్రమాదకారులు మన జీవితంలో ఉండరు, గుర్తుపెట్టుకోండి. మరి ఎవరు మంచోళ్ళు అంటే, ఖచ్చితంగా మనకు చెయ్యవలసినవి చెయ్యకూడనివి, డూస్ డోంట్స్ అంటూ ఎవరైతే ఆంక్షలు పెడతారో, ఎవరైతే మనకు కట్టడ నేర్పుతారో, చేయవలసిన వాటి విషయంలో, చేయకూడని వాటి విషయంలో కరాఖండిగా ఉంటారో, మనకు డిసిప్లిన్, క్రమశిక్షణ నేర్పుతారో, వాళ్ళు మన జీవితానికి అత్యంత అవసరమైన వాళ్ళు. సాతాను విషయం, దేవుడి విషయం రెండు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు ఏం చెప్తాడంటే,
ఈ తోట చెట్ల పళ్ళలో ప్రతిదాన్ని నువ్వు తిను, కానీ తోట మధ్యలో ఒకటి ఉంది, అది కూడా కనుక్కోండి చూద్దాం అనలా దేవుడు. తోటలో ఎక్కడ ఏ చెట్టులోనో ఏ పుట్టలో ఏ పాము ఉంటుంది అన్నట్టు, ఏ చెట్టులో ఆ పండు ఉంటుందో నాకు తెలియదు నాయనా, మొత్తానికి జాగ్రత్త అంటే వాళ్ళు ఎట్లుండే చెప్పండి. దేవుడు ఎలా అంటాడంటే ప్రమాదం చెప్తాడు, ఆ ప్రమాదం ఎక్కడుందో ఎలా ఉంటుందో కూడా చెప్తాడు. ప్రమాదం మధ్యలో ఉంది, తోట చెట్ల మధ్యలో. ఆ ప్రమాదం ఏ రూపంలో ఉంది? పండు రూపంలో ఉంది. పండుని ఏం చేయకూడదు అని అంటే తినకూడదు, దాన్ని ముట్టకూడదు అని కూడా చెప్తాడు. సాతానుడు ఏం చెప్తున్నాడు అంటే మీరు చావనే చావరు. ఫస్ట్ మాట ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం చావబోతున్నాం అనేటువంటి పరిస్థితి, మీరు చస్తారా అనేటువంటి వాడి మాట మనకు బాగా మంచిగా అనిపిస్తుందా, లేదంటే మీరు అస్సలు చావర్రా మీ ఇష్టం అనేవాడి మాట మనకి మంచిగా అనిపిస్తుంది చెప్పండి? మీరు ఏం కాదు, మీకు అసలు ఏం కాదురా బాబు ఊరుకో. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పే విషయం వేరు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. డాక్టర్ గారు ఏం చేస్తారంటే రోగం యొక్క తీవ్రతతో ముందే చస్తాడు, చావాల్సిన టైం కల్లా ముందే చచ్చిపోతారని వాళ్ళు కొంచెం ధైర్యపరుస్తూ కొన్ని విషయాలు హైడ్ చేస్తారు. అది కాదు ఇక్కడ. దయ్యం ఏమన్నాడంటే మీరు చావనే చావరు. నెక్స్ట్ ఇంకొక కవ్వించే విషయం ఏం చెప్పాడంటే మీరు అసలు దాన్ని తింటే ఏమవుతారో తెలుసా? చచ్చే సంగతి తర్వాత దాన్ని తింటే మీరు దేవుళ్ళతో సమానమైపోతారు. మీ దేవుడు మీ గురించి ఏమనుకున్నాడంటే తనతో సమానులుగా మీరు ఉండకూడదు అని కుట్ర పన్నాడు. అది వాడి మాటలోని ఆంతర్యం. ఇప్పుడు పెద్దగా కొన్ని విషయాలు చెప్పక్కర్లా, ఈజీగా అలుకుపోతారు కదా కొన్ని విషయాలు చెప్పగానే. ఇది తింటే మీరు దేవతలు అయిపోతారు అన్నటువంటి మాట దేవుడికి తెలుసు, అందుకే మీరు దేవతలు కాకూడదు అనుకున్నాడు అంటే వామ్మో ఇంత కుట్రకోణం ఉందా దీని వెనక అని అనుకొని వాళ్ళు అక్కడ టెంప్ట్ అయిపోయి సిన్నుకు అటెంప్ట్ చేశారు. ఈరోజు ఈ సాతాను చేస్తున్నటువంటి మాయాజాలం ఎలా ఉంటుందంటే మీరు ఈ పండగలు చేసేవి, ఈ హంగామాలు చేసేది, ఈ డీజేల టైపులలో డ్యాన్సులు వేసేది కానీ, లేదంటే మీరు ఊరేగింపులు చేసే విషయాలు కానీ, ఈ సెమీ క్రిస్మస్లో యూత్ క్రిస్మస్ వీటన్నిటి పేరిట మీరు చేస్తున్నటువంటి ఆ జల్సాలు ఇవన్నీ కానీ మీకోసం చేయట్లా. మీకు అసలు విషయం అర్థం కావట్లా. దేవుడి కోసం చేస్తున్నారు మీరంతా. మా ప్రభు మీద, మా దేవుడి మీద మాకు ఎంత ప్రేమ ఉందో మీరు వలకపోస్తున్నారు. ఏమి ఇబ్బంది లేదు. డ్యాన్స్ చేస్తే మీరు గమనించండి. నేను కూడా గమనించిన విషయాలు చెప్తున్నాను. మన పిల్లల మధ్య, మనవాళ్ళు అంటే సంఘంలో వాక్యం బాగా తెలుసు, సత్య సంబంధాలు అనుకున్న వాళ్ళ మధ్య కూడా జరుగుతున్న విషయాలు ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు, ఆరాధనలో ఉంటున్నప్పుడు, దేవుడి వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థనలో ఉంటున్నప్పుడు, వీటన్నిటిలో ఉన్నప్పుడు ఆ టెంపరు లేదంటే ఆ జోష్, ఆ ఉత్సాహం రాదు. ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా పాటలకు మన పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు అని వచ్చిందనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? మెసేజ్లు ఎవడన్నా కనీసం ఆడియో రికార్డింగ్ అన్నా చేస్తున్నారో లేదో తెలీదు. అది దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఏం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది? మన పాపో మన బాబో డ్యాన్స్ చేస్తూ ఉంటే చక్కగా కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేసి దాన్ని ఎక్కడ పెట్టాలి? స్టేటస్లో పెట్టి, అంటే అది మన స్టేటస్, అది మన స్థాయి అని. స్టేటస్ అంటే ఏంటనుకుంటున్నారు? ఇక నా స్థాయి ఇది, నేను చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని స్టేటస్లో ఏం పెట్టాలో కూడా చాలామంది తెలియదు. అది స్టేటస్లో పెట్టి మళ్ళీ చూసుకొని మా పిల్ల బాగేసింది, ఆ పిల్ల బాగేలేదు, మా ఓడు బాగేశాడు, స్టెప్ ఏం చేశాడు, ఇదే ఉంటుంది అంతా. వాళ్ళు దానికోసం ప్రాక్టీసులు, దానికోసం సపరేట్ కాస్ట్యూమ్స్, బట్టలు, దానికోసం ఎంత సమయం వెచ్చించటాలు, అన్నిటికీ అయిపోయిన తర్వాత ఇక వాక్యం అంతా అయిపోయింది, ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అనగానే అమ్మయ్య అని రిఫ్రెష్ అయిపోవటం. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? మనం తెలియకుండానే చేస్తున్న పాపాలు. అంటే ఇదేంటిది?
పిల్లలని డ్యాన్స్ కూడా వేయడం తప్ప పాపమా అంటే అసలు మీ మనసులకు ఆలోచన చేసి అడగండి, మీ మనసులను అడిగి చూడండి. దేనికి మనం ఇష్టపడుతున్నాం, దేనికి మనం ట్యూన్ అయిపోతున్నాం తెలియకుండానే అనేది ఆలోచన చేస్తే, ఇప్పుడు క్యారల్స్ అని పెడుతున్నారు, క్రిస్మస్ క్యారల్స్ అని. ఈ క్యారల్స్ అనేది ఎందుకు ఏర్పాటు చేశారు, దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి ఎవరికి వద్దు. ఇప్పుడు పీర్ల పండుగ, ఇస్లాం సోదరులు పీర్ల పండుగని ఏర్పాటు చేస్తారు. అది ఎందుకు ఏర్పాటు చేస్తారు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఆలోచన చేయరు. ఇస్లాం సోదరులు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో మేము ఉన్నాంరా బాబు అని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లకు గుర్తు చేయటానికి పీర్ల పండుగ వచ్చిందట. అట్లాగే క్రిస్మస్ క్యారల్స్ అనేది ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే, క్రైస్తవ్యము అప్పుడప్పుడే విస్తరిస్తున్నటువంటి దినాలలో క్రిస్టియానిటీ పలానా ప్లేస్లో ఉంది, యేసుప్రభు లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు అంటే ఏంటి అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం. ఆ జీవితం నీకు నాకు కావాలంటే ఆయన దగ్గరికి రావాలి. ఆయన లోకానికి వెలుగు, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా వెలిగిస్తాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినటువంటి స్థితిలో ఉంటారు. పాపములతో ఇంకా సంబంధం లేనటువంటి బ్రతుకులు ఎలా బ్రతకాలో ఆయన రోల్ మోడల్గా ఉండి నేర్పించగలుగుతాడు. ఆయన రక్షణ ఇచ్చేటటువంటి రక్షణ వెలుగుకరమైంది. దానికి గుర్తుగా ఈ క్యారల్స్ చేస్తున్నాము అని మొదలుపెట్టారు. కానీ క్యారల్స్ అంతా కూడా ఇదే ఉద్దేశంతో చేస్తున్నారా అంటే, ఇదే ఉద్దేశంతో మనం వస్తున్నామా అంటే, క్రిస్మస్ క్యారల్స్ మన సంఘాల్లో సహవాసాల్లో కూడా కొంతమంది పెదవిరుపు లేనంటే క్రిస్మస్ క్యారల్స్ అందరూ చేస్తున్నారు, మనం చేయొచ్చు కదా. అందరూ స్టార్ పెడుతున్నారు, మనం పెట్టచ్చు కదా. అందరూ సెమీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, మెగా క్రిస్మస్, దగా క్రిస్మస్ ఇవన్నీ చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు? ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు చాలామంది. కానీ అందులో మీరు గమనించండి, క్యారల్స్ అనేటువంటి దాంట్లో ఏం చూస్తారంటే, మనం అందరం ఆ చీకటి ప్రదేశంలో ఆ లైట్లలా వెలిగించి గుంపుగా ఉండి అలా వీధుల్లో పోతూ ఉంటే పాటలు పెట్టుకుంటూ ఇదొక సందడి. మనిషికి ఏం కావాలి అని అంటే సందడి కావాలి. ఇది ఎప్పుడు మొదలవుద్దో గుర్తుపెట్టుకోండి. ప్రపంచం ఎప్పుడు చెడిపోద్దని అంటే సందడిలోనే, పండగలోనే చెడిపోద్ది. అంటే కొన్ని చరిత్రలో జరిగిన ఉదాహరణలు గమనిస్తే, నాయకుడు మోషే గారు 40 రోజులు ఉపవాసం, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఈ కింద ఉన్నటువంటి కొండ కింద ఉన్న జనాల్ని, వీళ్ళ బ్రతుకులు కొండెక్కిపోకుండా బండబారిపోకుండా ఉండడానికి, వీళ్ళ జీవితాలు బాగుండాలి, వీళ్ళ భవిష్యత్తులో పిల్లల జీవితాలు బాగుండాలి, దీనికి సంబంధించిన దేవుడు కట్టడలు తీసుకురావాలని కొండెక్కిపోతే ఈ మోషే అనేవాడు ఏమైపోయాడంటే వీళ్ళ కళ్ళు ఎక్కడ కాకులెత్తిపోయా, అందరూ చూస్తూ ఉండగానే పోయాడా, లేకపోతే దాగుడు మూతలు దండాకూర ఆడుతూ పోయాడా, పైకెక్కిపోయాడా? అందరూ చూస్తుండగానే కూడా పోయింది కొండకి. కొండెక్కిపోతే వాళ్ళ కోసం పోతే ఈ మోషే అనేవాడు ఏమైపోయాడో. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మా ముందర నడుచుటకు ఒక దేవుణ్ణి చేయి, దేవతను చేయి అంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైన నాయకులు ఎలా ఉంటారంటే, అందరు నాయకులు మోషే గారులాగా ఉండరు. దేవుడు నీ అన్న అహరోను ఉన్నాడు కదా, నీ అన్నను అహరోను నీకంటే బాగా మాట్లాడతాడు, నోటి మాంద్యం లేనటువంటి వాడు, అన్ని విషయాలుగా వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు నీకంటే, అయినా వాడిని ఎందుకు వద్దన్నాను తెలుసా అని దేవుడు ఊరికే కాదనుకోలే. అహరోను గారిని ఊరికే కాదనుకోలే నాయకుడిగా. ఇదే మోషే గారు జనాల మధ్య ఉన్నప్పుడు ఏ రోజు కూడా పోత దూడను చేసేటటువంటి పరిస్థితి రానీలే. నాయకుడు పోయాడు, కింద చిన్న నాయకుడు ఉన్నాడు, ఏం చేశాడు? నడిపించటానికి దేవుడు కావాలి అని అంటే దేవుణ్ణి చేయండి. దేవుణ్ణి మనం చేయటం ఏంటరా నాయన, దేవుడే కదరా మనల్ని చేసింది, మీకు ఏమన్నా పిచ్చి పట్టిందా? ఉండండిరా కాసేపు, పైకి వెళ్ళి నేనన్నా చూసొస్తాను మోషే గారి పరిస్థితి ఏంటని ఈయన మాట్లాడలే. అందరి దగ్గర పోగులు తీసుకొని ఏం చేయడం జరిగిందంటే దూడం చేశారు. నెక్స్ట్ ఏం జరిగింది? ఆ అరుపులు, కేకలు, బలులు మొత్తం అంతా హంగామా మొదలైపోయింది. అంటే వీళ్ళు ఎంతకాలంగా ఎదురు చూసి ఉంటారు పాపం. ఉన్నటువంటి పరిస్థితి ఉండి ఏం చేశారంటే, ఎప్పుడెప్పుడు మోషే గారు పోతారా మనం సందడి చేసుకుందాం అన్నటువంటి రీతిగానే ఉండే పరిస్థితి. ఇంట్లో స్ట్రిక్ట్గా అమ్మో నాన్న ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్నంత వరకు కుక్కిన పిల్లలాగా ఉంటారు పిల్లలు. వీళ్ళు ఎప్పుడు పోతారో అప్పుడు పండగ.
మా స్కూల్లో కూడా నేను ఏ రోజు సెలవు పెడతానో ఆ రోజు పిల్లలు ఎక్కువ మంది వస్తారట. ఏ రోజు సెలవు పెడతానో ఆ రోజు పిల్లలు ఎక్కువ మంది వస్తారట. రీజన్ ఏంటంటే సార్ వస్తే హోంవర్క్లు అడుగుతాడు, హోంవర్క్లు రాసింది కరెక్ట్గా ఉన్నాయో లేదో అక్షరం చూస్తాడు. నేను ముందే నాకు ఎడిటింగ్ మైండ్ ఎక్కువ, ఎక్కడైనా అక్షరం తప్పు పడిందంటే అక్కడ ఆగిపోద్ది కన్ను. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే అన్ని రకరకాలు రాసుకొచ్చిన ఉద్దేశం ఏదో నేర్చుకున్నావు అని అడుగుతావు. ఈ తతంగాలన్నీ పోతాయి. మధ్యలో పాస్ ఆడి యూరిన్ అడిగినా పంపడం, వినకపోతే ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉంటే ఏం చేస్తున్నావురా నాయన, ఎందుకు వచ్చావురా స్కూల్కి అని అడుగుతాడు. ఇవన్నీ లేకుండా పోయిన రోజు వాళ్ళకు అన్నీ వస్తాయి. హిందువుల పండుగ, ముస్లింల పండుగ, క్రైస్తవుల పండుగ అన్నీ కలగలిపి వచ్చిన రోజు సెలవు పెట్టిన రోజు. నాయకుడు అన్నవాడు నికార్సుగా నిబంధనలు పాటించమని నిబంధనలో ఉన్నటువంటి వాడంటే ఎవడికి నచ్చదు. నీతిమంతులు లోకంలో ఎలా ఉంటారని చెప్పబడిందో తెలుసా బైబిల్లో? ముళ్ళుగా ఉంటారట, ముళ్ళ చెట్టులాగా ఉంటారట. ఎవడన్నా ముళ్ళ చెట్టుని ఇష్టపడతాడా? మల్లె చెట్టుని ఇష్టపడతాడు. కానీ ముళ్ళ చెట్టుని ఎవడు ఇష్టపడ్డా కదా. నికార్సుగా బతికేవాళ్ళటువంటి వాడు. మా ఇంట్లో మా డాడీ అంటే మాకు ఇష్టం, మా మమ్మీ అంటే మాకు ఇష్టం రెండు చెప్పారంటే ఎందుకు అనుకుంటున్నారు? మాకు రోజు ప్రేయర్లో కూర్చోబెడతాడు, అందుకే మా డాడీ ఇష్టం. రోజు ప్రార్థన నేర్పిస్తాడు, అందుకే మా మమ్మీ ఇష్టం. రోజు బైబిల్ చదివిస్తుంది, అందుకే మా మమ్మీ ఇష్టం అనరో పిల్లలు. మీరు గమనించి అడిగి చూడండి కావాలంటే. ఎందుకురా ఇష్టం అని అంటే ఏమంటారంటే మమ్మల్ని ఏమి అనరు, ఏమి అనరు కాబట్టి వాళ్ళు ఇష్టం. ఓల్డెన్ డేస్లో కూడా ఆయన పాట కూడా రాశాడు బాబాయ్ గురించి. మంచివాడు మా బాబాయ్, మా మాటే వింటాడోయ్, అందుకే బాబాయ్ ఇష్టం. లేదంటే బాబాయ్ కాదు. ఇది సమాజం పరిస్థితి. అంటే ఎప్పుడైతే వద్దురా ఇది ఏంట్రా పరిస్థితి, పండుగ పేరుతో ఏంట్రా ఈ పరిస్థితులు, ఈ పాపాలేంటి, మనసు ఎక్కడుంది? మీ మనసు ఆ హంగుల మీద ఉంది. ఆ ఉత్సాహంగా అందరూ కలిసి ఆ చీకటిలో ఆ లుక్కు దాని మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది మీరు చూడండి, డ్రమ్ములు వాయిస్తూ పాట పాడాలి అంటే ఉత్సాహం ఉంటుంది. డ్రమ్ము పోయిందంటే ఏదో గాలి బెలూన్లోంచి తీసేసినట్టు ఉంటుంది సంగతి. అంటే నిన్ను టెంప్ట్ చేసింది ఏంటి? డ్రమ్ము లేకపోతే, ఒకడు రమ్ము లేకపోతే మాట్లాడలేకపోతున్నాడు, ఇంకొకటి డ్రమ్ము లేకపోతే పాట పాడలేకపోతున్నాడు. ఏంటి తేడా? రమ్ము మీద ఆధారపడినోడికి డ్రమ్ము మీద ఆధారపడినోడికి డిఫరెన్సే లేదు. డ్రమ్ములు లోపల నుంచి రావాలి, వాయింపులు. సంగీతం మనసులో నుంచి పుట్టాలి. అది ఆగిపోయిందంటే కొంతమంది మీరు చూడండి, ఇది ఆగిపోయిందంటే మొత్తం అంతా సైలెంట్ అయిపోద్ది, ఏదో అయిపోయిందని, సందడి ఆగిపోయిందని. ఈ అరుపులు కేకలు వీటన్నింటి కోసం నాటి సమాజం నుంచి నేటి వరకు ఎప్పుడెప్పుడా అని ఆవురావరమని. ఒక్కరోజు క్రిస్మస్ అయితే సరిపోదని క్రిస్మస్ సీజన్ డిసెంబర్ 25 అయితే నవంబర్ 25 నుంచి మొదలవుద్ది క్రిస్మస్ సీజన్. ఇంకా సరిపోవట్లేదని కొంతమంది ఏం చేశారంటే నవంబర్ 25 అంటే బాగోలేదు, నవంబర్ స్టార్టింగ్ నుంచే క్రిస్మస్ సీజన్. దేవుడు ఆల్రెడీ సీజన్లు పెట్టేశాడు, ఈ సీజన్లు సరిపోలే, ఇది సపరేట్ సీజన్ కావాలి. ఇలా ఎన్ని రకాలుగా మనం తెలియకనే చేస్తున్నటువంటిదంటే చాలామంది మధ్యకాలంలో ఆ పాటలు చూస్తూ ఉంటాం. ఆ పాటల్లో కూడా మధురంగా లేకపోతే పాడుకోవడానికి అనుగుణంగా మంచి దేవుడి ఉద్దేశాలు ఇవి చూడడం జనాలు ఏం చూస్తున్నారు? దాంట్లో డ్రమ్ ఉందా, డ్రమ్స్ బీట్లు బాగున్నాయా లేదా, ఫాస్ట్ బీట్లు ఉన్నాయా లేదా, ఏడి చైర్లో కూర్చున్నాడు కాళ్ళు చేతులు ఆడినోళ్ళు కూడా లేచి గంతేసే విధంగా ఉన్నాయా లేదా. ఈ మధ్యకాలంలో కొంతమంది సేవకుల ట్రెండ్ ఎట్లా తయారైందనంటే జనాలు విశ్వాసులు ఎగురుతూ ఉంటే వాళ్ళ మధ్యలోకి సేవకుడు కూడా పోయి ఎగురుతున్నాడు. ఏంట్రా ఈ చోద్యం అని అడిగితే సేవకుడు ఏమంటున్న మాట అంటే అసలు డ్యాన్సే క్రైస్తవం కనుక్కుంది, డ్యాన్స్ పుట్టిందే క్రిస్టియానిటీలో. ఏంది బ్రదర్ నీకు తెలీదా, నువ్వు సేవకుడు అంటున్నావు? ఎందుకంటే దావీదు ఏం చేశాడట? నాట్యం ఆడాడు. దావీదు నాట్యం ఆడాడని అని మాత్రం చెప్తాడు. దావీదు మరి ఒక చోట మాత్రమే ఆరాధించాడు. నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావు ఎక్కడ పడితే అక్కడ?
దావీదు గారు సున్నతి చేసుకున్నాడు, నువ్వెందుకు చేసుకుంటున్నావు? పాప పరిహారార్థ బలులన్నీ అర్పించాడు, నువ్వెందుకు అర్పించట్లా? సున్నతి మనం ఎందుకు చేసుకోవట్లేదు? ఆయన చేసుకున్నాడు. ఆయనతో పోల్చినప్పుడు మిగతా ఆయన్ని కూడా ఉండాలి కదా. అంటే ఎక్కడ ఏది మనకు అవసరమో, ఏది అనుకూలమో, ఏది మనకు ఆనందమో అదే దేవుడికి ఆనందం. నా ఆనందమే నీ ఆనందం దేవా, నీ పేరుతో నేను ఆనందిస్తా, సందడి చేస్తా, ఎగురుతా, గెంతుతా, ఎగిరిస్తా. ఈ తత్వం పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఇందులో ఇంకోపోతే 2 రకాలైన తప్పిదాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి క్రిస్మస్ పేరుతో. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు, దైవకుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు, వచ్చినటువంటి ఉద్దేశం చాలా పవిత్రమైనది, చాలా ప్రత్యేకమైనది, చాలా విశిష్టమైనది, చాలా అద్వితీయమైనది. ఎవరు ఆ పరిస్థితికి రాలేదు, వాళ్ళ పాపాలన్నిటి నుంచి విడుదల చేయటానికి, మానవుల్ని పాప దాస్య విముక్తుల్ని చేయటానికి, దాస్యపు శృంఖలాలను తీసివేసి స్వేచ్ఛా స్వతంత్రాలు, పాపరహితమైన పరిశుద్ధమైన జీవితాన్ని దేవుళ్ళో అనుభవించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప చివరి అవకాశం, వరం యేసుప్రభుల వారు అని ఆలోచించకపోగా ఏం చేస్తున్నారంటే, వ్యాపారాలకు ఒక మంచి కేంద్రంగా తయారైంది. మంచి ఆయువు పట్టు వ్యాపారాలకు క్రిస్మస్ సీజన్ అనేది. మీరు మార్కెట్కి వెళ్ళి చూడండి, మార్కెట్ల నిండా, షాపుల నిండా ఏం కనబడతాయి? ఎక్కువగా స్టార్లు కనబడతాయి, క్రిస్మస్ చెట్లు కనబడతాయి. ఇప్పుడు చెట్టు అంటే, ఇప్పుడు ప్రపంచంలో మీరు అలాంటి చెట్లు ఎక్కడ చూడరు. చెట్లు అంటే కొమ్మలు ఉండాలి, ఆకులు ఉండాలి, అంతే కదా. చెట్టుకు ముఖ్యంగా కొమ్మలు, ఆకులు ఉండాలి. అక్కడ అయిపోయిందా అంటే కాదు. చెట్లు ఎన్ని రకాలుగా ఎంతెంతలో కొనొచ్చో తెలుసా మీకు? 100 రూపాయలు మొదలుకొని కొన్ని 100 కోట్ల రూపాయల వరకు చెట్లు ఉన్నాయి. ఎందుకంటే దానికి ఎలక్ట్రికల్ డెకరేషన్ ఒకటి, మళ్ళీ బెల్సు, బెలూన్సు, లైట్లు, ఇవి ఒకటి కాదు, ఎన్ని వచ్చేస్తున్నాయండి. ఇంకో ఈ మధ్యకాలంలో మరికొందరు ఏంటి, ఏకంగా చెట్లనే నరికేసి, ఉన్న చెట్లనే నరికేసి క్రిస్మస్ ట్రీ అని. ఎక్కడ ఉంది బైబిల్లో క్రిస్మస్ ట్రీ? బైబిల్ అంతట్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నాయనా నీ మనుగడ కోసం, ఈ భూమి మీద జీవనం సాగటం కోసం సజావుగా నువ్వు చెట్లను చంపేయొద్దు, పెంచు. చెట్లను నరికితే నువ్వు దానివల్ల నష్టం పొందుకుంటావు, అపాయం పొందుకుంటావు అని చెప్పాడు తప్ప దేవుడి పేరుతో ఉన్న చెట్లను నరికేమని దేవుడు ఎప్పుడు చెప్పలేదే. చేతనైతే ఆకువాడక నీటి కాలువల ఓరడ నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా నువ్వు ఉండు, నన్ను ఉండమని చెప్పాడు, మనల్ని ఉండమని చెప్పాడు తప్ప ప్రభువా నేను ఎట్టా ఉన్నాను దీన్ని చూసుకొని సంబరపడు, సంతృప్తిపడు అంటే ఎట్లా? ఎక్కడ మెగా క్రిస్మస్ జరిగితే, ఎక్కడ సెమీ క్రిస్మస్ జరిగితే అక్కడ ఏం చేస్తారంటే క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది అక్కడ ఖచ్చితంగా. దానికి నెక్స్ట్ ఏంటి ఉంటుంది, ఆ క్రిస్మస్ ట్రీని అయ్యగారు ప్రారంభిస్తారు ప్రార్థన చేసి. అసలు ఏం చెప్తున్నాడు దేవుడు, ఏం చేయమంటున్నాడు అవన్నీ ఆలోచన చేయట్లా. ట్రీ పేరుతో వ్యాపారం జరిగించాలి, బాగా స్టార్లు అమ్మి వ్యాపారం చేయాలి. ఇంతటితో అయిపోలేదు. క్రిస్మస్ పేరుతో ఈ ట్రీలు స్టార్లతో పాటు ఏమొచ్చాయంటే, క్రిస్మస్ రోజున కేక్ కట్ చేయండి సంఘాల్లో, అది క్రిస్మసే కాదు. ఇప్పుడు బర్త్డే కేకులు ఓకే, అక్కడితో అయిపోలే. నెక్స్ట్ అన్నిటికంటే ఎక్కువ చిత్రం ఏంటి చెప్పమంటారా? వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ కేకులు, స్టార్లు, ట్రీలు అన్నీ పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా 1-2 రోజులు మాత్రమే ఎక్కువగా లిక్కర్ అమ్ముడు అయిపోద్దట. లిక్కర్ అంటే తెలుసు కదా మీకు, మద్యం, మందు, సారా. క్రిస్మస్ రోజున, క్రిస్మస్ సీజన్ మొదలైనప్పటి నుంచి క్రిస్మస్ రోజున వరకు, న్యూ ఇయర్ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సారాయి అమ్ముడుపోద్దట. ఇంతకీ అమ్ముడుపోతున్నది ఎవరుగా అంటున్నారు చెప్పండి? అమ్ముడుపోతుంది ఓకే, బాగానే ఉంది, కొంటున్నోడు ఎవడు? క్రైస్తవులే కదా. అంటే క్రిస్మస్ పేరు చెప్పుకొని ఏం చేయాలి ఇప్పుడు? ఇంట్లో బార్ పెట్టుకో. అందుకే ఈ మధ్యకాలంలో సంతోషానికైనా విషాదానికైనా ఒకటి మాత్రం లేకుండా జరగట్లా. ఏంటది? ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు అనుకోండి,
మన వాళ్ళలో కూడా, క్రైస్తవుల్లో కూడా గొప్ప ఉంటుంది వాసన. మీలో అయితే చాలామందికి అది అలవాట్లు మనకు లేదు, కానీ ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఒకరు చచ్చిపోయారు అనుకోండి, బాధ. కాబట్టి ఏం చేయాలి? బాధ పోగొట్టేది మందు. మందు వల్ల బాధ పోయేదైతే ప్రపంచవ్యాప్తంగా ఎవరు బాధపడే వాళ్ళు ఉండకూడదు. ఎందుకు? బాధ లేనివాడు ఎవడు లేడు, మందు దొరకని ప్లేస్ లేదు. నీళ్ళైనా దొరకవేమో కానీ మందు అయితే ఎందెందు వెతికినా అక్కడైతే దొరుకుతుంది. నీ కెపాసిటీ ఎంత? నీకు చీపు లిక్కర్ తాగే ఎంత కెపాసిటీ అయితే అది కూడా దొరుకుతుంది. లేదు నాకు ఫారిన్ సరుకు దొరుకుతుంది, మిలిటరీ సరుకు. ఒకటి రెండా? బాధలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మందు తాగుతున్నటువంటి వాళ్ళు ఓకే, బాగానే ఉంది. మరి పండగ టైంలో ఎందుకు అని అంటే అందరూ వచ్చారు కదా, బంధువులు వచ్చారు కదా, ఏకంగా దేవుడే వచ్చాడు కదా, రక్షకుడే వచ్చాడు కదా. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మనం తాగి చిందులేయాలి. ఇంట్లో పెళ్ళి జరుగుతుంది అనుకోండి, ఏం చేస్తారు? ఆకాశం ఆనందం ఎక్కువైపోయిన సందర్భాలు ఏం చేస్తారంటే ప్రతిదీ కూడా, నేను 10th క్లాస్ పాస్ అయ్యాను వెంటనే ఏమంటారు? పార్టీ. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాం, పార్టీ. ఉద్యోగం వచ్చింది, పార్టీ. పెళ్ళి అయింది, పార్టీ. పెళ్ళి పెటాకులైంది, పార్టీ. ఇంట్లో పోయారు, పార్టీ. పుట్టారు, పార్టీ. పార్టీ అనగానే ఏదో తిండికి సంబంధించి తింటే తప్పే లేదు, కానీ పార్టీ అనగానే ఖచ్చితంగా ఏముండాలట? మొక్క సుక్క. ఈ తెక్కే ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇది అంటే క్రిస్మస్ పేరిట నువ్వు తాగి తందనాలు ఆడటానికి, సమాజానికి క్రీస్తు వచ్చాడని ఉద్దేశం. ఓహో, ఇందుకు కాబోలు వీళ్ళందరూ తాగి తందనాలు ఆడడానికి కాబోలు, ఉన్న చెట్లన్నీ నరికి నాశనం చేయటానికి కాబోలు. ఎంత కాలుష్యం అంటే ఈ మధ్యకాలంలో ఎంత ఎక్స్పెన్సివ్గా కార్యక్రమాలు చేసేస్తున్నారంటే, డెకరేషన్లను ఆ పేరిటని ఈ పేరిటని వాడకూడనటువంటి మెటీరియల్స్ కూడా వాడుతూ, మాకు కావలసింది సంబరమే సంతోషమే తప్ప మరొకటి ఏం కాదన్నట్టుగా పాపాలు చేసేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇదే పరిస్థితి ప్రపంచంలో నాటి సమాజంలో కూడా యేసుప్రభుల వారు వచ్చాడు. పస్కా పండుగ జరుగుతుంది, యూద సమాజంలో పస్కా పండుగ జరుగుతుంది. పస్కా పండుగ ఎంత గొప్ప పండుగ తెలుసండి. వాళ్ళని ఇశ్రాయేలీయుల్ని బానిసలుగా చూస్తున్నటువంటి ఐగుప్తీయులు రాజు తొలిచూలు కుమారుడు మొదలుకొని చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీ తొలిచూలు కుమారుల వరకు అందరినీ మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డల్ని దేవుడు సంహరిస్తూ ఉంటే వీళ్ళు సంబరంలో ఉన్నారండి. ఇశ్రాయేలు అందరూ పిల్ల పాపలతో, తొలి బిడ్డ అందరి బిడ్డలతో సంతోషంగా ఉన్నారు. దీనికి కారణం, నాయనా ఇదిగో మీ తొలిచూలు బిడ్డలు కూడా నాశనం చేయకుండా ఉండడానికి కారణం ఇదిగో పస్కా పశువు ఒకటి బలైపోయింది, దాన్ని మీ గడప కమ్ముల మీద దాని యొక్క రక్తాన్ని నిమురండి. దీనికి గుర్తుగా అంటే మిమ్మల్ని మీ తొలిచూలు పిల్లల్ని కాపాడేశాను, దాటిపోయారు. పస్కా అంటే ఏంటి అర్థం? దాటిపోవటం అని అర్థం. పాస్ ఓవర్ అంటారు దాన్ని. ఆ భయంకరమైన వధ, ఇంట్లో తొలిచూలు బిడ్డ చచ్చిపోయే పరిస్థితి రావటం అంటే అంతకంటే మించింది ప్రమాదకరమైన పరిస్థితి ఏమని చెప్పండి. అలాంటిది ఆ బిడ్డ చనిపోకుండా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా ఉన్నారంటే అంతకు మించిన సంబరం ఏముందండి. దానికి కారకమైనటువంటి పండగ పస్కా పండుగ, దాన్ని మీరు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి అనేటటువంటి ఉద్దేశంతో ప్రారంభిస్తే, ఇదే పస్కా పండుగ టైంలో ఏం చేశారు జనాలు? యోహాను సువార్త చూద్దాం, 2వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు చూద్దామండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి, యెరూషలేములోకి వెళ్ళగానే, యెరూషలేములో దేవాలయం ఉంది కదా, ఎజ్రా నెహమ్య గారి కాలంలో సొలొమోను గారు కట్టించినటువంటి దేవాలయం శిథిలమైపోయిన తర్వాత మళ్ళీ కట్టబడింది. 46 సంవత్సరములు కట్టిరే అనరే. ఈ 46 సంవత్సరములు కట్టిన టైం పట్టింది. ఎజ్రా నెహమ్య గారి కాలంలో కట్టిన రెండవసారి కట్టినటువంటి టైంలో పట్టిన టైం అది. ఆ 46 సంవత్సరములు కట్టినటువంటి ఈ దేవాలయంలో ఏం జరుగుతుంది పస్కా పండుగ టైంలో అంటే, ఎవరున్నారట? ఎడ్లు, గొర్రెలు, పావురాలు, వీళ్ళు అమ్మేవాళ్ళు,
రూకలు మార్చువారు కూర్చుండట చూచి. ఇక్కడ మీరు గమనించండి, ఈ పద్ధతులన్నీ కూడా దేవుడు అనాదిగా ఏర్పాటు చేసినవి, చెప్పిందే, చెయ్యనివి కాదు. పాస్కా పండుగ చేయమని చెప్పాడు. ప్లస్ ఇంకొకటి, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక చోటకు వచ్చి నువ్వు ఆ పండగ చేయమని చెప్పినప్పుడు, వాడు ఒకవేళ ఒక పశువును, పెద్ద సైజు పశువును వధించాలనుకోండి, ఎక్కడో 1000 కిలోమీటర్ల అవతల నుంచి వాడు రావటమే కష్టం. లెస్ లగేజ్ మోర్ హ్యాపీనెస్ అంటావే, అట్లాగా వాడు పశువులు వధించాలనుకుంటే ఆ పశువును కూడా తీసుకురావాలంటే ఎంత కష్టం. ఇవన్నీ దేవుడి ముందు నుంచి ఆలోచన చేసి ఏం చేశాడంటే, నువ్వు ఏ పశువునైతే నువ్వు అర్పించాలనుకుంటావో, లేదా ఏ జంతువు, ఏ పక్షిని అయితే వధించాలనుకుంటావో దాన్ని అమ్మిన డబ్బు యెరూషలేములో తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బుకు ఏ పశువు నీకు వస్తే దాని వెలకి, ఏ పక్షి నీకు వస్తే అది నువ్వు బలి అర్పించు. అక్కడనే అరేంజ్మెంట్స్ ఉంటాయి నీకు ఇబ్బంది లేకుండా. ప్లస్ అనేకమైనటువంటి చోట్లలో యూదులు, ఇశ్రాయేలు చెదిరిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ కరెన్సీలు కూడా మారి ఉంటాయి. ఆ దేశాల్లో మారిపోయి ఉంటాయి కదా. మన దేశంలో ఉన్న కరెన్సీ అమెరికా దేశంలో ఉండదు. అమెరికాలో ఉన్న కరెన్సీ ఏంటి? డాలర్. కాబట్టి కరెన్సీ ప్రాబ్లం కూడా రాకుండా ఏం చేస్తా, రూకలు మార్చు, నీ రూకలే నువ్వు తెచ్చుకో. వాళ్ళు మళ్ళీ మార్చిస్తారు. మార్చిచ్చిన దాంట్లో నువ్వు నీ పశువునో పక్షినో కొనుక్కో. ఇది దేవుడు పెట్టిన సిస్టమే, కొత్తగా వచ్చిందేం కాదు. కానీ దీనిని ఎట్లా తయారు చేశారట, దీన్ని నెపముగా తీసుకొని ఎవరో లోకల్లో అంటారే, మామూలుగా ఎవరినైనా చెప్పుతో కొట్టారనుకోండి పెద్ద కేసు. కానీ దెయ్యం పట్టింది అన్న నెపంతో కొడితే కేసు ఉండదు, మేలు చేసేట్టు లెక్క. చెప్పుతో కొట్టి దెయ్యాన్ని పోగొట్టారు అన్నట్టు. అట్లాగా మీరు గమనించగలిగితే పండగ వచ్చింది. పండగ టైంలో మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఉన్మాదుల్ని, అపరిచితుల్ని అందరినీ బయటికి తీసుకురావచ్చు. మనలో ఉన్న వ్యాపార కళను మనం క్రిస్మస్ పేరుతో బిజినెస్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే మరింతగా మెరుగుపరచుకోవచ్చు. అందుకే యేసుప్రభులు వారు ఏం చేశారంటే 15వ వచనంలో తాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లని దేవాలయంలో నుంచి తోలేసి, రూకలు మార్చివారు రూకలు చల్లేసి, వారి బలలు పడదోసి, పావురములు అమ్మవాడితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి. నా తండ్రి ఇల్లు ఏమైంది ఇప్పుడు? వ్యాపార పుట్టిల్లు. అది అప్పుడే జరిగింది కాదు. సొలొమోను మహాజ్ఞాని ఏమని మాట చెప్పాడో, ఎందుకు చెప్పాడో, ఎలా చెప్పాడు, కానీ అక్షర సత్యం. మునుపు జరిగినదే ఇప్పుడు జరుగుతుంది. దేవుని సమాజంగా ఉండాల్సినటువంటి దేవాలయంలో కూడా పండుగను బేస్ చేసుకుని వ్యాపారాలు చేస్తున్నటువంటి సేవకులేరా. పండుగ వచ్చేస్తుంది, మనం హంగామాలు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, ఈ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలన్నీ చేసేయాలి, దీనికంతటికి ఖర్చు అవుద్దని చెప్పి అయినది కొంచెం ఖర్చు, కానీ వసూలు చేసేది మాత్రం ఎక్కువ. ఎంతమంది లేరు అలాంటి వాళ్ళు? ఎన్ని సంఘాలు లేవు, ఎన్ని సహవాసాలు లేవు? ఉన్నారు పిల్లరా. అందుకే చెప్తున్నాను మీకు, వ్యాపార పుట్టిల్లు అయింది దేవుని ఇల్లు. దేవుని సమాజం, దేవుని పిల్లలున్న సమాజంలో దేవుడికి ప్రార్థనా పరులుగా ఉండాల్సిన వాళ్ళు, భక్తి పరులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు, 10 మందికి ఆదర్శప్రాయులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు, మంచి సందేశం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు, జల్సాలకు మరిగినటువంటి పరిస్థితులు ఎన్నో మనం చూస్తున్నాం. అది చేయకూడదు, దేవుడు చెప్పింది కాదు. అది కాదనుకొని మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే, ఆ రోజున్న యేసు ప్రభులు వారు కొరడాలు చేసి వాటిని తోలేశాడు. ఇదంతా పశువులను తోలేయడానికే సుమా. పశువులు తోలడానికి కొరడ, మనిషిలో ఉన్న పశుత్వం తీసేయటానికి ఆయన మాట చాలు. అందుకే చెప్పాడు తీసుకెళ్ళండి రా అని. ఇక ఆ మాటకు కూడా మనం స్పందించలేదంటే ఆఖరికి చివరిగా ఆ శిక్షకు సిద్ధపడిపోవాల్సింది మనం. కనుక ప్రియులారా గమనించండి, దేవుని పేరుతో పండగ పేరుతో ఏం చేస్తున్నారో మన వాళ్ళందరూ, ఇటు సంఘాల వాళ్ళు, విశ్వాసులంగా ఉన్నటువంటి వాళ్ళు చేసుకుందాం, తప్పులేదు. ఎంతవరకు? దానికంటూ ఒక హద్దు ఉండాలి, దానికంటూ ఒక లిమిట్ ఉండాలి, ఓ అర్థం పరమార్థం ఉండాలి. అది వస్తుందన్నటువంటి ఉద్దేశంతో లేనిపోని అప్పులు చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేదు. అలా చేయటం కూడా ఏదో అవసరానికో ప్రాణం మీదకి వచ్చిందనో చేస్తే ఎవరైనా కూడా హత్యించడానికి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తున్నటువంటి రూపేణా ఉన్నటువంటి వాళ్ళు ఉన్న పరిస్థితులను మరింత దిగజార్చుకొని సంకటపరుచుకునే వాళ్ళు ఎంతమంది లేరు.
నేను అందుకే చెప్తున్నాను, ఇంట్లో ఉన్నటువంటి ఆడకూతులకు ముఖ్యంగా పండగ వస్తుంది కాబట్టి బండేయాలా అనేటువంటి ఆలోచన చేయకండి ఇంటి యజమానుడి మీద. ఎంతవరకు ఇది? ఆ రోజు మనం అనుకున్నట్టుగా మంచి బట్టలు వేసుకోకపోతే పండగ జరగదా? పండగ కాదంటారు అదండి. ఏ ఉండాలనుకుంటున్నాడు, ఎలా ఉండాలనుకుంటున్నాడు మన గురించి ఎవరు ఆలోచన చేయకపోతే ఎట్లా అని చెప్పండి. వ్యాపార పుటిల్లే అయిపోయినటువంటి పరిస్థితులు నాడు నేడు కనపడుతున్నాయి. ఇకపోతే మరొక వైపు ఏం జరుగుతోంది పండగ పేరుతో అంటే, దొంగలు ఎక్కువైపోతున్నారు. ఒకవైపు వ్యాపారాలు జరుగుతూ ఉంటే మరొక వైపు పండగల పేరుతో దొంగలు ఎక్కువైపోతున్నారు. ఎట్లా దొంగలు అని అంటే గుర్తుపెట్టుకోండి, చాలామంది సేవకులు ముఖ్యంగా సంఘాలు నడుపుతున్నటువంటి వాళ్ళు, సంఘాలు పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఈ క్రిస్మస్ సీజన్లో మేము ఇంతమంది పేదవాళ్లకు బట్టలు పంచాం, దుప్పట్లు పంచాం, స్వెటర్లు పంచాం, పండ్లు ఇచ్చాం, హాస్పిటల్కి వెళ్ళాం, ఆ సహాయం చేసాం, ఈ సేవా కార్యక్రమాలు చేసామని చెప్పి ఎవరో చేస్తున్న దాన్ని వీళ్ళు చేసినట్టుగా ఫోటోలు తీయటం, లేదా కొంచెం చేసి గోరంతల్ని కొండంతలుగా చేయటం. ఈ మధ్యకాలం ఇంకా ఏం చేస్తున్నారంటే, ఎక్కడో ఈ పుష్కరాలు లాంటివి లేకపోతే ఏదో కొన్ని పరిస్థితుల్లో మన మిగిలిన విశ్వాసాల వాళ్ళు గంగలో మునిగిన పరిస్థితులు ఉంటాయి కదా, దాన్ని ఫోటోలు తీసుకుని ఇంతమందికి మేము బాప్తిస్మం ఇచ్చాం క్రిస్మస్ సీజన్లో అని కూడా మిషనరీల దగ్గర, ఫారెన్ నుంచి ఉన్నటువంటి సేవకుల దగ్గర, విశ్వాసుల దగ్గర నుంచి, మన సొంత దేశంలో ఉన్నటువంటి సాటి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్న దొంగలు బయలుదేరాడట. ఇవన్నీ దేవుడు చూడ్డా? ఆయన చెయ్యి కానీ ఆయన కన్ను కానీ ఎవడంటే కప్పగలిగినటువంటి వాడు? నాకు కనబడకుండా రహస్యమైన స్థలముల్లో దాగగలిగిన వాడు ఎవడు అని అంటాడు. ఇలాంటి వ్యాపారాలు, ఇలాంటి దొంగలు కూడా దేవుడి పేరుటండి మళ్ళీ. ఎందుకంటే నేను నా స్వార్థానికి, నా కుటుంబానికి నిన్ను మోసం చేస్తున్నాను, నువ్వు మోసపో, నువ్వు ఇచ్చేయి అంటే ఇస్తారా ఎవరన్నా? మరి ఏం చెప్పాలి? అసలు శిష్యుల పండగ ఇదే బ్రదరు, ప్రభు పేరిట సాయం చేయి 10 మందికి అని ఎవడని చెప్పాడు అనుకోండి, మనకి ఎట్లా ఉంటుంది? నిజమే కదా, మంచిగా చెప్తున్నాడు వాడు అనుకుంటాం మనం. అంతకు మించి వేరే ఏం ఆలోచన చేయం వాడు దీని పేరిట ఏం చేస్తున్నాడు అనేది. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల పేరిట కూడా తప్పు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? దేవుడి పేరు చెప్పి దండుకుంటున్నటువంటి వాళ్ళు కూడా లోకంలో చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి కూడా ఎవరు తప్పించుకోలేరు, మర్చిపోకండి. ఎందుకంటే సేవకులకు మరీ కఠినమైన తీర్పు రాయబడింది బైబిల్లో. చూడండి ఒకసారి, యేసు ప్రభుల వారు పండగ టైంలో ఇంకొక వర్గం కూడా బయలుదేరిందని మాట్లాడుతూ మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. 12-13 వచనాలు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి, ఇది కూడా పస్కానేనండి, పస్కా పండుగ టైంలోనే ఇవన్నీ జరుగుతాయి. రూకలు మార్చువారి బల్లలను, గువ్వలు అమ్మువారి పీఠములను పడదోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దారిని దొంగల గుహ అంటే ఇది ఎట్లా అని అంటే, వాస్తవంగా ఆ పశువుకి అయ్యే విలువ కంటే ఎక్కువ విలువని తీసుకోవటం, ఆ పక్షికి అయ్యే విలువ కంటే ఎక్కువ విలువని తీసుకోవటం, మారకానికి విలువ తక్కువ ఇచ్చి వీళ్ళు దోచేసుకోవటం, ఇదే కదా జరిగేది. అలా దొంగల గుహగా చేసేసారట. ఆ రోజు పస్కా పండుగ కాకపోతే పండుగ పేరు మారింది, ఇప్పుడు క్రిస్మస్ పండుగ అంతే. ఒకవైపు వ్యాపారం పేరుతో దోచుకున్నటువంటి వాళ్ళు కొందరైతే, మరికొందరు సేవ పేరుతో అసలైన క్రిస్మస్ ఇదే అనేటువంటి పేరుతో మేము చేసేసామని చెప్పి, లేదా మేము చేస్తామని చెప్పి దోచుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. పిల్లరా, ఇటువంటి పాపాలను దేవుడు ఎప్పుడు కూడా హర్షించడు, గుర్తుంచుకోండి. మరొక విషయం ఏంటంటే, విశ్వాసులు వాళ్లకు కాస్త కొన్ని తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ సేవకులే వీటిని ఎంటర్టైన్ చేయకూడదు, మర్చిపోకండి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రిస్మస్ పేరిట ఈ వ్యాపారము భయంకరమైనటువంటి దుర్వ్యాపారాలు జరుగుతున్నాయన్నా, క్రిస్మస్ పేరిట ఈ దొంగలు ఎక్కువ బయలుదేరారన్నా, పాపాలు ఎక్కువ జరుగుతున్నాయి విశ్వాసుల్లో కూడా అన్న గుర్తుపెట్టుకోండి. ఈ తప్పుకు మూల కారణం సేవకులే. ఎందుకనంటే సేవకులకు పట్టుకున్న భయం ఏంటంటే, మేము విశ్వాసులను మీరు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని అంటే మాకు వచ్చేటటువంటి కానుకలు ఎక్కడ రాకుండా పోతాయో,
మాకొచ్చే దశంభాగాలు ఎక్కడ ఇవ్వకుండా పోతారు. ఎందుకంటే ఇప్పుడు విశ్వాసుల్ని ఖండించేటువంటి సేవకుడు అనుకోండి, ఇష్టం వస్తుందా విశ్వాసికి? సేవకుడి మీద ఇష్టం పెరుగుతుందండి, గౌరవం పెరుగుతుందా? సాధ్యమైనంత వరకు పెరగదు. ఖచ్చితంగా అయిష్టత పెరుగుతుంది. ఏంటి ఎప్పుడు చూసినా ఇది తప్పు అని మాట్లాడుతూ ఉంటాడు. నోరు తెరిచాడంటే మంచి మాటలు రావు సేవకుడు నోట్లో నుంచి అనేటువంటి రీతిగానే ఉంటుంది. కానీ అవన్నీ విలువ తర్వాత తెలిస్తే వాళ్ళకి తెలిసిన ప్రయోజనం ఉండదు. అప్పుడు ప్రయోజనము లేకుండా ఉన్నప్పుడు తెలిస్తే ఏం ప్రయోజనం అండి? ఇప్పుడు తెలియాలి. ఈ సీజన్లోనే ఎందుకు మాట్లాడతామంటే కనీసం ఈ టైంలో చేస్తే ఎక్కువ పాపాలు చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటిని కనీసం కొందరన్నా చూసి ఆ పాపాలు చేయకుండా ఉంటే మాకు అదే కావాల్సింది. గుర్తుపెట్టుకోండి, సేవకులు ఒకరోజు లుస్త్రా అనేటటువంటి ప్రాంతంలో పౌలు గారు, బార్నబా గారు బలహీన పాదాలు కలిగినటువంటి వాడిని బాగు చేయడం జరిగింది. ఈ బాగు చేసిన దాన్ని చూసి ప్రజలందరూ ఏం చేయడం జరిగింది? విశ్వాసులందరూ అంటే దేవతలు మనుషుల రూపము దాల్చి ఏదో దైవం మానవ రూపంలో అవతరించునని ఈ మధ్యకాలంలో వచ్చింది సాయిబాబు మీద పాట. ఆ రోజే కట్టారు లుస్త్రాలో వాళ్ళు, 2000 సంవత్సరాల క్రితమే కట్టారు పాట. ఏమనంటే దేవతలు మనుష్య రూపము దాల్చి భూమి మీదకి వచ్చేసారహో అని చెప్పి బలులర్పించడానికి సిద్ధపడిపోయారు. నిజంగా ఇదే ప్లేస్లో ఈనాటి కాలంలో ఉన్న బోధకులు ఉంటే అద్దిరా సంగతి. రికార్డింగ్ చేయండి రండి బాబు. వేరే చోటకు పోయాం, వాడు కనీసం అసలు పట్టించుకోలేదు, సేవకుడన్న గౌరవం కూడా ఇవ్వలేదు, వాళ్ళకి మంచి కానుకలు ఇవ్వలేదు, బలులేమి అర్పించలేదు, మాకేమి అడుగులకు మడుగులు ఎత్తలేదు, వీళ్ళలాగా కదరా చూసుకోవాల్సిందే అని అనేవాళ్ళేమో. వీళ్ళు ఏం చేశారంటే బట్టలు చించుకున్నారు. బట్టలన్నీ చించేసుకొని పెద్దగా కేకలేసి అయ్యలారా ఈ వ్యర్థమైన వాటిని వదిలేయండి, ఆకాశమును భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుడి వైపు తిరగండి రా, మేము కూడా మీలాంటి మనుషులమేరా అని చెప్పారు. తప్పు విశ్వాసం నుంచి జరగచ్చు, కానీ సేవకుడు ఎప్పుడు కూడా చావగలిగిన స్థితిలోనే ఉండాలి. కాసులు ఏం చేస్తాయండి? యేసు ప్రభులు వారు గమనించండి, అసలు సేవకులు అపోస్తల పాదాల దగ్గర పెట్టేవాళ్ళంట కాసులను, కానుకలను తీసుకొని వచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడితే వామ్మో లక్ష్మీదేవిని పాదాల దగ్గర పెడతారేంట్రా బాబు, మీరు పోతారా రే, అసలు లక్ష్మీదేవి రాకుండా పోతారా నీ దగ్గరికి? అద్దుకోవాలి నాయన, కింద పడ్డా కూడా కళ్ళకి అద్దుకొని పెట్టుకోవాలి జాగ్రత్తగా అని చెప్పలేవాళ్ళు. అంటే సేవ జరిగించేవాడు డబ్బుని ఎట్ట చూడాలంటే దాని స్థానం పాదాల దగ్గర ఎక్కించుకోవడం కాదు, పైసల్ని నెత్తిరెక్కించుకోవడం కాదు. అది ఉంటే ఎక్కడ పొరపాటు జరిగినా, ఎక్కడ తప్పు జరిగినా విశ్వాసుల నుంచి గట్టిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ మాట అంటే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమైపోతారో, ఇచ్చేది ఇవ్వకుండా పోతారో, వచ్చేది రాకుండా పోద్దేమోనని ఆలోచన చేస్తే వ్యాపారం చేయటానికి కాదు సేవకుడు రావాల్సింది. 10 మందిని వెలిగించడానికి క్రీస్తులాగా రాగలగాలి సేవకుడు. ఈరోజు అలాంటి సేవకులు చాలా కనుమరుగైపోయారు. ఏం మాట్లాడినా, ఎక్కడ తిరిగినా అటు తిరిగి ఇటు తిరిగి నీ జేబులో ఉండేదాన్ని తన జేబులోకి తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచన చేసేవాడే ఉంటాడు తప్ప ప్రభు వలె త్యాగపూరితంగా ఆలోచన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి పిల్లలు. అందుకే ఇటు విశ్వాసులు అటు సేవకులు ఈ పండుగ టైంలోనే ఏ పాపాలనైతే తీయడానికి యేసుప్రభు వచ్చాడో అదే పాపాలను మళ్ళీ మళ్ళీ ఆయన పేరిట చేస్తూ ఉండటం ఎంత పాతకం. అంబులెన్స్ ఉంది దేనికోసం? ప్రాణాలు కాపాడడానికి. కానీ అదే అంబులెన్స్ యాక్సిడెంట్ చేసింది అనుకోండి, అదే అంబులెన్సు ఎవడో యాక్సిడెంట్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రాణాలు కాపాడాల్సింది, అదే అంబులెన్స్ యాక్సిడెంట్ చేస్తే అలాంటి పరిస్థితి వచ్చింది ఈరోజు సమాజంలో. అందుకే ఇటువంటి సందేశాలు సమాజంలో చాలామంది చూడరు. ఎందుకు? భయం. ఏ పాపాన్ని ఫోకస్ చేస్తారో, ఎత్తి చూపిస్తారో దానికి మనం ఎక్కడ హట్ అయిపోతామో, బాధపడిపోతామో అనే ఉద్దేశంతో వాటిని చూడరు. ఎవరన్నా చూసి లక్షలు కోట్ల వ్యూస్ వచ్చేసి మాకు ఇక్కడ డబ్బులు పడిపోవాలని కాదు ఇవన్నీ చేస్తున్నది. కొందరినైనా అగ్నిలో ఉండి లాగినట్లా రక్షించండి అని. నిత్య జీవానికి నిర్ణయించబడినటువంటి వాళ్ళకి సత్యం ఏదో ఒక రూపేణ యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసినటువంటి దాన్ని దేవుడు తీసుకుని వస్తాడట. అదే మా వంతుగా చేస్తున్న ప్రయత్నం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి పాపం పండుగ పేరుతో ఎవరు చేయకండి.
మనం దేనికోసం మన హృదయము ద్రవించిపోవాలో, స్పందించాలో, మనం ఖర్చు చేయాలో, ఆలోచన చేయాలో, ఎఫర్ట్స్ పెట్టాలో, కష్టించాలో వాటి మీదే దృష్టి సారించాలి తప్ప ఈ అనవసరమైన వాటి వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు, తాత్కాలిక ఆనందము తప్ప. అట్టి తాత్కాలిక ఆనందాల కోసం అరులు చాచేవాళ్ళంగా కాక వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకొనటానికి పండుగలో పాపాలను తగ్గించుకుంటూ, పరిశుద్ధతను పెంచుకుంటూ, ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి తప్పిదాలను కూడా అధిగమించేటట్టుగా, వాడు కూడా ఆ తప్పిదాలు చేయకుండా ఉండే విధంగా మనం అందరము ప్రయత్నించి నిజమైన క్రిస్మస్ను జరుపుకుందాముగాక. ఆమెన్. ప్రార్థిద్దాం.